సెలబ్రిటీలు జనాల్లోకి రావాలంటే కూడా భయపడే పరిస్థితి మాత్రం ప్రజెంట్ ఫ్యాన్స్ యొక్క ప్రవర్తన అంటే ఆ విధంగా చేస్తున్నారనమాట. సో రీసెంట్గా నిధి అగర్వాల్ గారు కేపీహెచ్బి లూలు మాల్కి వచ్చినప్పుడు తన మీద మొత్తం అందరూ పడిపోవడం కానీ అంటే చాలా గలీజ్గా అనిపించింది. ఆ పిక్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే వీడియోస్ అన్నీ కూడా అసలు అది ఏ సందర్భంలో జరిగింది, ఎందుకు వచ్చారు అక్కడికి? సో ఖచ్చితంగా సెలబ్రిటీలు బయటకు వచ్చే ముందు హీరోలైనా హీరోయిన్లైనా వాళ్ళ ప్రాపర్ సెక్యూరిటీని అలాగే వాళ్ళు లోపలికి వచ్చి బయటకు వెళ్ళే దాన్ని అంతా కూడా గైడెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సో ఫ్యాన్స్ అనేవాళ్ళు, పబ్లిక్ అనేవాళ్ళు సెలబ్రిటీలను చూసినప్పుడు వాళ్ళ అభిమాన హీరో హీరోయిన్లు చూసినప్పుడు ఎగబడిపోతారు. అంటే వాళ్ళతో దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి నేను ఉన్నాను తెలియాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళతో ఫోటో దిగాలి, ఇన్ని రకాలుగా వాళ్ళ మైండ్ సెట్లో నడుస్తూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో ఏంటంటే కింద పైన వాళ్ళు ఏం చూసుకోరు, అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా అని చూసుకోరు, వెళ్ళిపోతారు అంతే. అక్కడ ఉండే దాదాపు 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, అందరూ మీద పడిపోతారు, రష్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో మరి హీరోయిన్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. హీరోలు అంటే ఎట్లా కొట్లా మేనేజ్ చేసుకుంటారు, కొంచెం తోసుకుంటా బౌన్సర్లను పెట్టుకుని. బట్ హీరోయిన్లకి ఏంటంటే వాళ్ళ మీద వన్స్ పడినాక ఎవరో కాపాడలేరు, ఎందుకంటే వాళ్ళు డ్రెస్ చింపేస్తారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు, ఫిజికల్గా హెరాస్ చేస్తారు. సో అదంతా కూడా ఇంకా వాళ్ళు బయటకు చెప్పుకోలేరు అనమాట. సో అట్లా రీసెంట్గా మరి నిధి అగర్వాల్ గారు రాజాసాబ్ సెకండ్ సాంగ్ లాంచ్కి అయితే వెళ్ళారు. సో లూలు మాల్లోకి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ క్రౌడ్ అంతా మీద పడిపోయి ఆవిడ బయటకి పార్కింగ్కి కార్లోకి వెళ్తుంటే ఆ దారిలో ఆవిడని ఇబ్బంది పడేసి ఆవిడ డ్రెస్ అంతా కూడా ఇబ్బందిగా చింపేసి సో ఆవిడ చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేలా చేశారనమాట. చివరికి వాళ్ళ బౌన్సర్స్ వచ్చి ఆవిడ కార్ ఎక్కించి జాగ్రత్తగా పంపించారు. సో అక్కడ కూడా చాలా ఇంకా అయినా కార్ ఎక్కేసినా కూడా మీద పడి కార్ మీద పడి ఇంకా ఏదో రక్కేయాలన్నంత ఒక ఇదిలో ఉన్నారనమాట. ఎందుకు అట్లా తయారవుతున్నారు, మరి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. సో వాళ్ళు ఎలాగో తెలుసు సెలబ్రిటీలు ఎంతవరకు ఫోటోలు ఇస్తారు, ఎంతవరకు వాళ్ళు చనివిస్తారని. అయినా కూడా ఇంకా ఏదో హోప్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన టైం అంతా వేస్ట్ చేసుకుని వాళ్ళ మీద పడిపోయి ఇదంటే ఎప్పటికీ మారని ట్రెండ్ అనమాట. సో ఏంటో వాళ్ళని చూడంగానే పిచ్చెక్కిపోయి మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి అలా అయిపోతుంటారు. మరి అందులో హీరోయిన్ చూడంగానే ఈ విధంగా. సో పూరి జగన్నాథ్ గారు కూడా ఒకసారి చెప్తారు, సో మీకు హీరోలను కూడా చాలా ఇబ్బంది పెడతారండి హీరోయిన్ అనుకుంటారు. సో అది ఎవరు బయటకు వచ్చి చెప్పుకోరు ఇట్లా జరిగిందని చెప్పి. బాలయ్య గారిని చూస్తే ఆయన కొడతారంటే ఆయన కొడతారు, ఎందుకంటే మీద పడినప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. సో ఆయనతో ఆ ప్రాబ్లం ఉంటుంది, ఆయన బౌన్సర్ ప్రాబ్లం ఉంటుంది. బాలయ్య గారు ఆయన చేసుకుంటారు, దగ్గరికి వెళ్ళాలని కూడా ఎవరు అనుకోడు. సో అట్లా ఉండాలి ఏ సెలబ్రిటీ అయినా కూడా అని చెప్పి ఆయన చెప్తారు. సో అది ఇప్పుడు మరి నిన్న రీసెంట్గా నిధి అగర్వాల్ గారిని చూస్తే మరి ఆవిడకి బౌన్సర్లు చాలా వాళ్ళని కూడా లెక్క చేయకుండా జనాల మీద పడిపోవడం. సో ఈ సాంగ్ లాంచ్ ఏమోగానే ఆమెకి ఇమేజ్ చాలా అబ్యూజివ్గా అనిపించింది అనమాట. సో అది ఇంకా అలాంటివి కొంచెం దృష్టిలో పెట్టుకుని వేరే హీరోయిన్లు సపోర్ట్ చేయకపోయినా పర్లా, ఈసారి వాళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది అనమాట.